నాలా అంటే దాని పూర్తి పేరు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్, NALA. దాన్నే క్లుప్తంగా మనం ఎప్పుడు నాలా అంటుంటాం, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్. అంటే వ్యవసాయేతర అవసరాలకి గనక భూమిని వాడినట్లయితే దాని మీద పన్ను వసూలు చేయటం కోసం చేసే ప్రయత్నం, ట్యాక్స్ వేస్తారు. మనందరికీ తెలుసు, వ్యవసాయ భూమికి 1989 వరకు కూడా పన్ను ఉండేది. భూమి శిస్తు అనేవాళ్ళం. భూమి శిస్తు కట్టి రసీదు తీసుకునే వాళ్ళం. భూమి పన్ను లేదా భూమి శిస్తు అంటారు. రాజుల కాలం నుంచి బ్రిటిష్ పరిపాలన కావచ్చు, నిజాం పరిపాలన కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా భూమికి పన్ను ఉండేది. ఆ పన్ను కట్టినప్పుడు ఒక రసీదు ప్రభుత్వాలు ఇచ్చేటివి. చాలా కాలం పాటు ఆ రసీదే భూమి యాజమాన్య హక్కుల నిరూపణకు ఒక బలమైన సాక్ష్యంగా పనికొచ్చేది. ఈ భూమి పన్ను వ్యవసాయ భూమికి ఎట్లయితే ఉంటుందో, వ్యవసాయేతర అవసరాలకి గనక ఆ భూమిని వాడినట్లయితే దానికి భిన్నంగా ట్యాక్స్ ఉండేది. కొంచెం ఎక్కువ పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆ వ్యవసాయేతర అవసరాల కోసం మారిన భూమి మీద శిస్తు నిర్ధారణ చేసి ఆ పన్ను కట్టించుకోవడం కోసం ఒక చట్టం ఉంది. అంతేకాదు, వ్యవసాయ భూములను విచ్చలవిడిగా వ్యవసాయేతర అవసరాలకు మార్చకుండా నిరోధించడానికి కూడా ఈ చట్టం ఒక సాధనంగా ఉపయోగపడుతూ వచ్చింది. ఎందుకంటే వ్యవసాయ భూముల్ని కాపాడుకోవటం అనేది ఆహార భద్రతకు చాలా ముఖ్యం. ఏ వ్యవసాయ భూమి అయినా ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయేతర అవసరాలకి మార్చుకునే వెసులుబాటు కనుక ఉన్నట్లయితే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. పంట దిగుబడులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి, ఆహార ఉత్పత్తులు తగ్గుతాయి. ఆ నేపథ్యంలో కూడా ఈ చట్టానికి 2 ఉద్దేశాలు. ఒకటి, వ్యవసాయేతర అవసరాలకు కనుక భూమి వాడితే దాని మీద వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఒక భూమిని వ్యవసాయం చేసేటప్పుడు వచ్చే ఆదాయం వేరు, దాన్ని వ్యవసాయేతర అవసరాల కోసం మార్చినప్పుడు, అక్కడ ఒక హోటల్ కట్టారు, ఒక బిల్డింగ్ కట్టారు, ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నారు, ఓ ఫ్యాక్టరీ కట్టారు, ఓ స్కూల్ కట్టారు, అది వాడే విధానాన్ని బట్టి వ్యవసాయేతర అవసరాలకు వాడినప్పుడు దాని నుంచి భిన్నంగా ఆదాయం ఉంటుంది, ఎక్కువ ఆదాయం ఉంటుంది. కాబట్టి దానికి పన్ను కూడా భిన్నంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మరి వ్యవసాయేతర అవసరాలకు వాడినప్పుడు పన్ను నిర్ధారణ కోసం ఈ చట్టం ఉండేది.